ఓకే, జస్ట్, ఆల్రెడీ ఈ రెండు చిన్న పదాలు మన ఇంగ్లీష్ని ఎంత మార్చేస్తాయో చూద్దామా? ఐ ఫినిష్డ్ మై వర్క్కి ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై వర్క్కి ఏంటి తేడా? రెండోది గతాన్ని ఇప్పటితో కలుపుతోంది. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది గతంలో జరిగిన పనిని ఇప్పటితో కనెక్ట్ చేస్తుంది, ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. దీని ఫార్మ్యులా చాలా సింపుల్. సబ్జెక్ట్, దానికి హ్యావ్ లేదా హ్యాజ్, తర్వాత వర్బ్ V3 ఫామ్. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సింపుల్ పాస్ట్ వాడకూడదు. ఎప్పుడు V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి. చాలామంది చేసే తప్పు ఇదే. ఐ హ్యావ్ సా కాదు, ఐ హ్యావ్ సీన్ అనాలి. అలాగే వెంట్ కాదు, గాన్. సరే, ముందుగా జస్ట్ గురించి చూద్దాం. ఇది ఇప్పుడిప్పుడే జరిగిన పనుల గురించి చెప్పడానికి వాడతాం. సో జస్ట్ అంటే ఏంటి? యాక్షన్ కొద్ది క్షణాల క్రితమే జరిగిందని చెప్పడం, చాలా రీసెంట్గా అన్నమాట. దీన్ని వాక్యంలో ఎక్కడ పెట్టాలి? చాలా ఈజీ. హ్యావ్ లేదా హ్యాస్ తర్వాత మెయిన్ వర్బ్కి ముందు. ఉదాహరణకి ఐవ్ జస్ట్ వోకెన్ అప్ అంటే నేను ఇప్పుడే నిద్రలేచాను అని ఆ ఫీల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సంగతి చూద్దాం. ఇది వాక్యానికి వేరే రకమైన ఎంఫసిస్ ఇస్తుంది. ఆల్రెడీ ఎప్పుడు వాడతాం? ఒక పని మనం అనుకున్న దానికంటే ముందే అయిపోయిందని చెప్పడానికి. ఇక్కడ చూడండి, జాన్కి రాయొద్దు, నేను ఆ పని ఇదివరకే చేసేశాను అంటే పని ఆల్రెడీ పూర్తయింది. సో తేడా సింపుల్. జస్ట్ అంటే ఇప్పుడే, రీసెంట్గా. ఆల్రెడీ అంటే అంతకంటే ముందే జరిగిపోయింది. చూసారా, ఈ చిన్న పదాలతో మన మాటలు ఎంత సహజంగా, ఫ్లూయెంట్గా ఉంటాయో? గుర్తుంచుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడే జరిగిన వాటికి జస్ట్, ముందే అయిన వాటికి ఆల్రెడీ. మరి ఆలోచించండి, ఈ చిన్న పదాలు మీ సంభాషణలో ఎంత పెద్ద తేడా తీసుకురాగలవో.